తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ సర్పంచ్ ఎన్నికల్లో చిత్ర విచిత్రాలు జరుగుతూ ఉన్నాయి. అయితే ఒక సంచలనమైనటువంటి ఘటన వెలుగులోకి వస్తూ ఉంది. ఒక ఎస్సీ సామాజిక వర్గం సంబంధించినటువంటి వ్యక్తి బీసీ సామాజిక వర్గం బీసీ సర్టిఫికేట్ తీసుకొని పోటీ చేసినటువంటి ఒక ఘటన వెలుగులోకి వస్తుంది. అది కూడా పెద్దపల్లి జిల్లాకు సంబంధించినటువంటి ఒక ఘటన ఏదైతుందో అది కొంత అక్కడ చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. అక్కడ విచిత్రం ఏంటంటే ఫస్ట్ ఒక ఎంఆర్ఓ ఉండే, ఆ ఎంఆర్ఓ అప్పుడు ఆ ఎస్సీ పోయి బీసీ సర్టిఫికేట్ సంబంధించినటువంటి అర్జీ పెట్టుకుంటే మీరు ఎస్సీ కదా బీసీ అని ఇవ్వడానికి లేదు అని చెప్పేసి అంటే రాత్రికి రాత్రి విజయరమణారావు ఎవరైతే స్థానికంగా ఉన్నట్టు ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో రాత్రికి రాత్రి ఎంఆర్ఓను ట్రాన్స్ఫర్ చేయించేసి అర్ధరాత్రి ఆ వ్యక్తికి ఎస్సీ సర్టిఫికేట్ కాకుండా బీసీ సర్టిఫికేట్ ఇచ్చేసి పోటీ చేయించినట్టు ఘటన ఈరోజు పెద్ద ఎత్తున వెలుగులోకి వస్తూ ఉంది. సో ఇక్కడ ఒక చాలా లోతుగా గమనించాలి. ఎట్లా ఇస్తారు ఎస్సీ వర్గానికి సంబంధించిన వాళ్ళకు బీసీ సర్టిఫికేట్ ఎట్లా ఇస్తారు అంటే వాళ్ళు ఏమంటారు, మేము మతం మారినాం కాబట్టి మాకు బీసీ సర్టిఫికేట్ ఇవ్వాలని అంటారు. గతంలో ఎవరైతే ఈ ఎస్సీ సర్టిఫికేట్ పొందిన వాళ్ళు ఎవరైతున్నారో బీసీ సర్టిఫికేట్ పొందిన వాళ్ళు ఎవరైతున్నారో ఎస్సీ పేరు మీద 2 పర్యాయాలు పోటీ చేయడం జరిగింది. సో రెండు పర్యాయాలు పోటీ చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నారు, మేము కన్వర్ట్ అయినాం బీసీ క్రిస్టియన్ కన్వర్ట్ అయినాం మాకు బీసీ సర్టిఫికేట్ ఇవ్వండి అని చెప్పి ఒక చిన్న క్లాస్ తోటి రాత్రికి రాత్రి ఆడ ఎంఆర్ఓను మార్పిచ్చేసి బీసీ సర్టిఫికేట్ తీసుకొని ఈరోజు పోటీ చేస్తూ ఉన్నారు. ఈ సంఘటన చాలా పెద్ద సంచలనంగా మారింది. సో ఒకసారి ఎంత దుర్మార్గం ఒకసారి దాని డీటెయిల్స్ కూడా మీకు చెప్పేటువంటి ప్రయత్నం అయితే చేస్తా. ఒకసారి ఈ లెటర్ చూస్తే మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఒకసారి జూమ్ చేసుకో. గౌరవనీయులైన జిల్లా కలెక్టర్ పెద్దపల్లి గారికి విషయం ఎన్నికల కోసం ఎస్సీకి బీసీ సర్టిఫికేట్ ఇచ్చిన దాని గురించి పై విషయం పైన తమకు తెలియజేయడం ఏమనగా తొగర్రాయ గ్రామం సుల్తానాబాద్ మండలం పెద్దపల్లి జిల్లాలో మాదిగ సామాజిక వర్గానికి చెందినటువంటి శ్రీమతి చిలుక శ్రీవంతి వైఫ్ ఆఫ్ చిలుక సతీష్ కుమార్ తొగర్రాయ గ్రామానికి చెందినటువంటి వారికి తొగర్రాయ గ్రామంలో బీసీ సర్పంచ్ రిజర్వేషన్ వచ్చినందున పైన పేర్కొన్న శ్రీమతి చిలుక స్రవంతి గారు పోటీ చేయడానికి గాను క్రిస్టియన్ మతం పుచ్చుకున్నట్టు తప్పుడు సర్టిఫికేట్ పొంది ఎంఆర్ఓ ఆఫీస్ నందు బీసీ సి సర్టిఫికేట్ కోసం అర్జీ పెట్టుకున్నారు. శ్రీమతి చిలుక స్రవంతి గారు గతంలో 2 దఫాలు ఎస్సీ మాదిగ పేరు పైన పోటీ చేసి ఉన్నారు. వీరు రాజకీయ అండదండలతో అధికారులను మచ్చిక చేసుకొని సర్టిఫికేట్ పొంది పోటీ చేయడానికి బీసీలకు అన్యాయం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. కాబట్టి విఘ్నులైన మీకు విన్నవించుకునేది ఏమనగా బీసీలకు వచ్చిన చోట అన్యాయంగా ఎస్సీ మాదిగ సామాజిక వర్గం వారు కుట్రపూరితంగా బీసీ సర్టిఫికేట్ పొంది వారి హక్కులకు కాలు రాస్తున్న వారిని కట్టడి చేసి మాకు న్యాయం చేయగలరని మనవి అంటూ చూస్తూ ఉన్నాం. సో ఇక్కడ ఉట్కూరి శ్రీనివాస్ అట. సో ఆయన ఈ యొక్క లెటరు రాయడం జరిగింది. సో దానికి సంబంధించి కలెక్టర్ రాసినటువంటి లేఖ ఇది. సో ఆల్రెడీ పెద్ద ఎత్తున కలెక్టర్కు వీళ్ళకి కూడా ఆ యొక్క రిప్రజెంటేషన్ ఇచ్చినటువంటి సంఘటన మనం చూస్తూ ఉన్నాం. సో ఇక్కడ చూడండి కలెక్టర్ ఎంత జిల్లా ఎంఆర్ఓ ఎంత దుర్మార్గంగా ఉన్నారు చూడండి. కేవలం మీరు ఓన్లీ సతీష్ వాళ్ళ ఇంటికి పోయి కేవలం ఆ ఫోటో తీసుకొని మాట్లాడినారు. నేను వినిపిస్తాను దేంతో ఇట్లా అందరూ చెప్తున్నాం ఉన్నది వాళ్ళ ఇంటికి పోతే తెలుస్తుంది కానీ వాళ్ళు ఏమంటారు ఆయన అధికారి ఎస్సీ వాళ్ళకి బీసీ సర్టిఫికేట్ ఇచ్చిన అధికారి ఇలాంటి అధికారి ఎంత బాజాప్తగా ఉన్నాడు ఒకసారి చూడండి. అంటే ఎంత దుర్మార్గంగా అంటే రాజకీయాల కోసము వాళ్ళు నాయకులు చెప్పిన వాటి కోసము ఎంత దిగజారుతారా మీరు. ఎంఆర్ఓ స్థాయిలో ఉన్నటువంటి అధికారులు ఎట్లుండాలి? ఎంఆర్ఓ అంటే ఏంది, ఒక జ్యుడిషియల్ పవర్స్ ఉంటాయి కదా. మీరు ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఎట్లా ఇస్తారు నాకు అర్థం కాదు. విజయరామరావు చెప్తే దేనికైనా ఏదైనా చేస్తారా? ఆయన ఏది చేయమంటే అది చేస్తారా? సర్టిఫికేట్ ఇచ్చారు, రేపు వంగబడతారా? ఏమంటారు నాకు అర్థం కాదు. సిగ్గుండాలి కొంచెమైనా. అధికారం అన్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తగా మెలుచుకోవాలి. ఇంత దారుణంగా నాయకులు చెప్తే ఏది పడితే అది తింటారు నాకు అర్థం కాదు. సో ఇక్కడ చూడండి ఇంకా చాలా
తొగర గ్రామం నుంచి మేమందరం ప్రజలు ఏదైతుందో గ్రామంలో ఉన్నటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, జనరల్ అందరు కలిసి మేము ఈ రోజు ఇక్కడ రావడం జరిగింది. ఎందుకంటే మా తొగరాయి గ్రామం బీసీ మహిళగా సర్పంచ్ రిజర్వేషన్ చేయడం జరిగింది. అట్టి రిజర్వేషన్ లోపల ఏదైతే ఉందో ఇంతకుముందు తొగరాయి గ్రామం లోపల జనరల్ అయినా కూడా ఎస్సీగా పోటీ చేసిండు చిలక సతీష్, వారి సతీమణి చిలక స్రవంతి గారు. అదేవిధంగా మొన్న కూడా సర్పంచ్ ఎలక్షన్లో తనే ఎస్సీగా యాదాశి పద్మ చంద్రమౌళి గారి మీద వాళ్ళ సతీమణి మీద కూడా స్రవంతి చేయడం జరిగింది ఎస్సీగా. మరి ఈ రోజు అధికారుల అండదండలా మరి తనకున్నటువంటి పలుకుబడితోట మరి ఎవరితోటి నేను క్రిస్టియన్స్ అని వాళ్ళ యొక్క సతీమణికి సర్టిఫికేట్ తీసుకొచ్చి ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత కూడా బీసీసీగా కన్వర్ట్ చేయించి మహిళకు అటువంటి ఎస్సీ మహిళకు రాజకీయంలో ఉన్నటువంటి మహిళకు నిన్న మొన్నటిదాకా హిందూగా ఉన్న మహిళకు ఈ రోజు ఏ విధంగా బీసీసీ కన్వర్ట్ అయినట్టుగా సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది ఎంఆర్ ఆఫీస్ నుంచి. ఇందుకోసం ఏం చేయవలసి వచ్చింది? మా తొగరాయి గ్రామంలో అయ్యా ఎమ్మెల్యే గారు గతంలో మీరు నిలబడ్డప్పుడు మీరు ఓడిపోయినప్పుడు కూడా మా బీసీ మహిళలు, మా ఎస్సీ మహిళలు, మా ఊరు ప్రజలందరూ కూడా మీకు అన్ని పార్టీలను పక్కబెట్టి ఎమ్మెల్యే గారికి దయచేసి నేను చెప్పేది ఏంటంటే నీ దగ్గర ఒక 30 సంవత్సరాలు పనిచేసిన నేను తొగరాయి ఆ సత్యమాని భూలక్ష్మి నీ దగ్గర 30 సంవత్సరాలు పనిచేసిన 2009లో నేను గెలిపించిన కానీ నాకు అన్యాయం చేసావు ఇవాళ తమ్మి ఆగు అన్నావు. సో ఇక్కడ ఏం జరుగుతూ ఉందంటే ఈ పెద్దపల్లి ఎవరైతే ఎమ్మెల్యే ఎవరైతే విజయరమణారావు చాలా దుర్మార్గంగా ఈరోజు అక్కడ ఎస్సీ సామాజిక సంబంధించినటువంటి ఒక వ్యక్తికి ఎవరైతే స్రవంతి వాళ్ళ హస్బెండ్ ఎవరైతే సతీష్ ఎవరైతే ఉన్నారో వాళ్లకు క్రిస్టియన్ మతం మారినని చెప్పేసి బీసీ సర్టిఫికేట్ పొంది ఈరోజు ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి రాత్రికి రాత్రి ఎంఆర్ఓను మార్చి పెద్ద ఎత్తున ఈరోజు అక్రమాలకు పాల్పడినటువంటి ఘటన వెలుగులోకి వస్తూ ఉంది. ఎంత దుర్మార్గమో చూడండి ఒకసారి. అసలు ఎంఆర్ఓలు మీరు అధికారులా లేకపోతే మీరు నిజంగా ప్రజలు ఇచ్చేటువంటి డబ్బులతోటి ప్రజలు ఇచ్చేటువంటి ట్యాక్సులతోటి మీరు బతుకుతున్నారు కదా, జీతం తీసుకున్నారు కదా, ప్రజల కోసం పనిచేయాలి కదా. ఈరోజు ఆయన ఎస్సీయా లేవు బీసీయా అని ఊర్లోకి పోతే ఎవరిని అడిగినా చెప్తారు, అది ఎవరిని అడిగినా చెప్తారు, అది పెద్ద కామన్ సెన్స్ అది. దాన్ని పట్టుకొని మీరు క్రిస్టియన్ మారింది కదా అని చెప్పేసి మీరు సర్టిఫికేట్ ఇచ్చి రాత్రికి రాత్రి సర్టిఫికేట్ ఇస్తే ఏమనుకోవాలి నాకు అర్థం కాదు. ఎట్లా ఇస్తారు మీరు సర్టిఫికేట్ నాకు అర్థం కాదు. ఇంత దుర్మార్గమా? ప్రజలు కడుతున్నట్టు పనులతో మీకు శాలరీ వస్తుంది, ప్రజల డబ్బులతో కదా మీరు బతికేది. ఈరోజు ప్రజలకు వ్యతిరేకంగా ఎట్లా మాట్లాడుతూ ఉంటారు నాకు అర్థం కాదు. ఆ నాయకుడు ఆ ఎమ్మెల్యే చెప్తే ఏది పడితే అది చేస్తారా? ఏది పడితే అది చేస్తారా? ఈరోజు సర్టిఫికేట్ ఇచ్చి రేపు ఇంకేదైనా ఏమంటే అది చేస్తారా? కొంచెం సిగ్గుండాలి కదా. అధికారిగా ఉన్నప్పుడు ప్రజల కోసం పనిచేయాలి. ఇట్లా ఎమ్మెల్యే కోసమో వాళ్ళ వీళ్ళ కోసం పనిచేయద్దు. వాళ్ళ కోసం పనిచేయండి, ఎక్కడో పని చేయాలా ఒక లిమిట్ ఉంటుంది, ఆ లిమిట్ పరిధి దాటి పనిచేయద్దు. సో ఈ విధమైన పరిస్థితి ఎక్కడ పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం తొగర్రాయి గ్రామంలో జరిగినటువంటి సంఘటన. బీసీ మహిళా రిజర్వేషన్ వస్తే అక్కడ ఉన్నటువంటి ఎస్సీ సామాజిక వర్గం గతంలో ఎస్సీ పేరు మీద పోటీ చేసినటువంటి స్రవంతిని బీసీగా కన్వర్ట్ చేసి రాత్రికి రాత్రే సర్టిఫికేట్ ఇచ్చి పెద్ద ఎత్తున పోటీ చేయించే ప్రయత్నం చేసి ఒక సంచలనమైనటువంటి కథనం బయటికి రావడం జరిగింది. సో దీని గురించి జిల్లా కలెక్టర్ కానీ లేకపోతే రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా స్పందించాలి. ఇలాంటి చాలా ఘటనలు జరుగుతున్నాయి, వీటిపైన ఇమ్మీడియట్గా అక్కడ ఎలక్షన్ ఆపడమా లేకపోతే ఇంకేమైనా చేసి మొత్తానికైతే ప్రయత్నం చేయని చెప్పి కూడా ఈరోజు కాలేజ్ టీవీ పక్షాన మేము కోరుతా ఉన్నాం. చూస్తున్నాండి కాలేజ్ టీవీ. థ్యాంక్ యూ వెరీ మచ్.